ప్రపంచంలో ఏ వింత జరిగినా క్రైస్తవులందరూ మన పవిత్ర బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ముందుగా ఏమైనా చెప్పాడేమోనని ఆలోచిస్తాం. అందరూ బైబిల్ని ఒకసారి తిరగేస్తాం. అలాగే యేసు క్రీస్తు రాకడ సూచనలు, ఆకాశంలో వింతలు వీడియో చూడని వారైతే ముందు ఆ వీడియో చూడండి, ఆ తర్వాత ఈ వీడియో చూడండి. ఆగస్టు నెలలో ఆకాశంలో 7 సూర్యుడు ఒకసారిగా కనిపించారు. ఆ తర్వాత సెప్టెంబర్ 29 ఆకాశంలో మరొక వింత ప్రపంచంలో కొన్ని దేశాల వాళ్ళు చూస్తారు. అది 2వ చంద్రుడు. మీరు విన్నది నిజమే, అది 2వ చంద్రుడు. శాస్త్రజ్ఞులు ఈ 2వ చంద్రునికి 2024 PT5 అని పేరు పెట్టారు. ప్రపంచంలో చాలా మంది ప్రజలు చంద్రుని పక్కన ఇంకొక చంద్రుని చూస్తారు. ఈ అద్భుతమైన వింతను మనం కూడా చూడవచ్చు. ఈ వింతను సుమారు 50 రోజులకు పైగా ఆకాశంలో కనిపిస్తుంది, మనం చూడవచ్చు. లూకా సువార్త 21వ అధ్యాయము 25, 26, 27 వాక్యాల ప్రకారం ఆకాశంలో జరగబోయే వింతలు ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా పవిత్ర బైబిల్ గ్రంథంలో వందల సంవత్సరాల క్రితం వ్రాయబడినది. యేసు క్రీస్తు వారి రాకడ అతి సమీపంలో ఉందని అందరికీ తెలుస్తుంది. ఇలాంటి వింతలు చూసి అయినా క్రీస్తు నుంచి దారి తప్పిన వారు క్రీస్తు మార్గంలోకి రండి. క్రీస్తే జీవము, క్రీస్తే మార్గము, పరలోకములోని నిత్య జీవం ఆయన వల్లనే సాధ్యం. విశ్వాసం లేని క్రైస్తవులకు, అన్యజనులకు ప్రవచనాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు యేసు క్రీస్తుని 2వ రాకడ విషయాలను రాయించిన సంగతులను స్వయంగా మీ కళ్లతో చూసి క్రీస్తు మార్గంలోనికి రండి. ఇది సెప్టెంబర్ 29, 2024న జరగబోతుంది. ఇలాంటివి చూసైనా సర్వశరీరులకు దేవుడు అయిన మన సృష్టికర్త యెహోవా చెప్పిన 10 ఆజ్ఞలను పాటించండి. నిర్గమకాండములోని 20వ అధ్యాయం చదవండి. మన తోటి వారికి చెప్పండి, ఒక ఆత్మనైనా నరకం నుండి కాపాడండి, నిత్య జీవం వైపు నడిపించండి. ఒక్కసారి క్రీస్తు రాకడ జరిగితే ఈ భూమి మీద మార్పు చెందటానికి ఏ మనిషికి అవకాశం లేదు. రాకడ సమయము అతి సమీపంలో ఉన్నది. యేసు క్రీస్తుపై విశ్వాసంతో మారుమనస్సు పొందండి, రక్షణలోకి రండి. బాప్తిసం తీసుకోకుండా ఉన్నవారు ఇలాంటివి చూసైనా త్వరపడండి. చాలా వాక్యాలను షార్ట్స్ రూపంలో 1 నిమిషంలోనే ఉన్నాయి, చూడండి. మీకు తెలిసిన వాళ్లకు ఈ వాక్యాన్ని షేర్ చేయండి, సువార్తను ప్రకటించండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.